ఇక జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పేట్ గవర్నర్ హౌస్ పుస్తకావిష్కరణలో సీఎం ఆసక్తికర ఘటన వివరించారు. పీవీకి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు నంద్యాలలో పోటీ చేశారని, అప్పుడు ఎన్టీఆర్ ఎవరిని పోటీ పెట్టలేదని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రావాలని రేవంత్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీకి వెళితే తెలుగువారి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వాళ్ళ ప్రభావము, తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి అదని విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు, మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నా. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన మనుగడకు కానీ, మన గుర్తింపుకు కానీ, దేశ రాజకీయాలలో తెలుగు భాషకు, ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడూ అదొక ఈక్వేషన్ కింద ఉండేది. ఇదే కాకుండా ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈజ్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. దీనికి కారణం ఏందో, దీనికి పరిష్కారం ఏందో కూడా మీలాంటి అనుభవజ్ఞులు, రాజకీయ స్వార్థం లేకుండా ఆలోచన చేయగలిగిన వాళ్ళు మీరు సూచన చేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం ఏర్పడ్డది, భావోద్వేగాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇప్పుడు ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన తెలంగాణ అభివృద్ధిని మన ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశగా ఏ సహకారమైనా మీ వైపు నుంచి, మీ అనుభవాన్ని మాకేదైనా మా ఆఫీస్ కానీ, మా సెక్రటేరియట్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.